అందరూ అందగత్తెలే. నిజమే. నీకు ఎవరు నచ్చారో ఈ గుడ్డల్లో ఒకదాన్ని తీసుకుంటే సరే, అన్నిటినీ తీసుకోవద్దు. ఇది చాలా ధర ఎక్కువ. నీ నిర్ణయం చెప్పు మోసెస్. తోటంతా పువ్వులే. మీ స్థానంలో నేను ఉండుంటే తోట పువ్వులన్నీ ఆస్వాదించేవాడిని. ఇక్కడున్న వాళ్ళందరి దగ్గర అందం, స్వతంత్రం, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. మనిషి జీవితానికి ఇవి మాత్రం చాలు. కానీ గతము అనబడే కారాగారంలో నా మనసు ఇంకా ఖైదీగానే ఉంది. నేను ఎంచుకోలేకపోతున్నాను. సభలో ఉన్న వాళ్ళందరూ దయచేసి నన్ను మన్నించండి. ఈ సమయంలో ఆయన మేల్కొని ఉంటారు. మా సహోదరుల్లో ఎవరిని ఎంచుకున్నావు? నేనెవర్నీ ఎంచుకోలేదు. ఎగిప్తుల్లో ఉన్న అందాల సుందరి అంత అందంగా ఉంటుందా? మీ మనసులో అంతగా చోటు చేస్తుందా? ఆవిడ అంత అందంగా ఉంటుందా? కళ్ళు కలువరేకుల్లా ఉంటాయా? పెదాలు ఎర్రని రంగుతో ఉంటాయా? తను మీ హృదయంలో జోలపడుతుందా? నేను చెప్పేవన్నీ నిజాలే కదా మోసెస్? ఒక ఆభరణంలా తను అందంగా ఉంది. నగలు పెట్టుకోవచ్చు కానీ వాటిని వాటేసుకోలేం కదా. నా చేతులు ఆవిడ చేతుల్లాగా శుతిమెత్తగా ఉండవు, కానీ పని చేస్తాయి. మేము తెల్లగా ఉండవు, కానీ మా మనసులు తెల్లగా ఉంటాయి. మా పెదాలు మామూలుగానే ఉంటాయి, కానీ నిజమే మాట్లాడతాయి. ప్రేమ మాకు హృదయం కాదు, అదే మా జీవితం. మా దగ్గర బంగారం, ఆభరణాలు ఇవన్నీ లేవు, కానీ నీతి నిజాయితీ మెండుగా ఉన్నాయి. మా ఇల్లు ఎగిప్తుల్లో ఉన్న కోటలా ఉండదు, కానీ ఇక్కడ పిల్లలు సంతోషంగా ఆడుకుంటారు. మేము కొద్దిగానే ఇవ్వగలం, కానీ ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేస్తాం. నా దగ్గర కొంచెం కాదు సఫరా, అసలేమీ లేదు. మా దగ్గరున్న అనురాగం అవధులు లేనటువంటిది. నా హృదయంలో ఏర్పడ్డ గాయాల్ని మాన్పించడం నీ వల్ల అవుతుందా? అది కూడా పూర్తిగా అని చెప్పలేని మోసెస్. అయినా నా శాయశక్తిలా ప్రయత్నిస్తాను.